హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నేను అందరికీ నచ్చాలని చెప్పాను, అందరికీ నచ్చొద్దని కూడా నేను చెప్పను కూడా చెప్పాను. ఎందుకంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, నచ్చని వాళ్ళకు నచ్చదు. మన ఒపీనియన్తోనే ఉంటుందని నా ఒపీనియన్. అదైతే కరెక్టే కదా ఫ్రెండ్స్. మన ఒపీనియన్ ఏది ఉంటే అవతల కూడా అదే ఉంటుంది. అంటే మనం బ్యాడ్గా ఆలోచిస్తే బ్యాడ్గా, గుడ్డ ఆలోచిస్తే గుడ్డ అని నేనైతే ఎప్పుడూ చెప్పాను. ఎందుకంటే నాకు అట్లాంటి అలవాటే లేదు. నేను అట్లా చెప్పాలని అనుకున్నా. ఓకే, ఎంతమంది చూస్తుండ్రో ప్లీజ్ కమెంట్ చేయండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 3 days అయింది ఎపిసోడ్స్ రివ్యూ ఇవ్వక. అంటే షార్ట్స్ చెప్తున్నాను, రివ్యూ ఇవ్వాలంటే కొంచెం ఎందుకో రివ్యూ ఇవ్వబుద్ధి కాలేదు. ఈరోజు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, రివ్యూ ఇస్తానో ఇయ్యనో కూడా తెలియదు. ఇస్తా 100%. సారీ, ఇస్తానో ఇయ్యనో అంటున్నా. ఇస్తా 100%. రివ్యూ చెప్పుకుందాం ఫస్ట్. మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అదేంటంటారు, సండే ఎపిసోడ్ అయిపోయింది. మండే, ట్యూస్డే, వెనస్డే 3 days ఎపిసోడ్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. 3 days ఎపిసోడ్స్ గురించి. చాలా మంచిగా ఉన్నాయి ఎపిసోడ్స్. ఓకే, మీకు నచ్చితే చూడండి అంతే. మండే మహేష్, శాండ్రా, భాను, కళ్యాణ్, భాను వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అయితే శివ, ప్రియాంక ఇదే కదా. సరే, మహేష్, శాండ్రా వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అంటే ఆ రోజు మహేష్, శాండ్రా ఎందుకు ఎలిమినేట్ కావాలంటే ఆ రోజు వీళ్ళ మాస్టర్ వాళ్ళు అదే హరితారేష్ వాళ్ళు సేవ్ అయిపోయారు. అయితే వీళ్ళందరూ ఏమంటారు, వాళ్ళు మాట్లాడాలి కదా. ఓకే, ఒక గేమ్ గురించి కరెక్ట్ లేకపోయినా వాళ్ళందరికీ ఓట్లు వేసారని మాట్లాడాలి కదా. మాట్లాడితేనే కదా తెలిసేది అని అంటారు. శివ, ప్రియాంక కూడా కళ్యాణ్ వాళ్ళ, భాను, మహేష్ వాళ్ళందరూ కూర్చొని కూడా అలానే అనుకుంటారు. అనుకున్న తర్వాత కళ్యాణ్ వాళ్ళకు అదేంటంటారు, గోల్డెన్ కీ ఇస్తారు, ప్యారడైజ్ రూమ్ ఇస్తారు. మిమ్మల్ని భటులుగా, మేము మీకు మంత్రిగా అంటే మిమ్మల్ని ఎవరిని మీకు సేవకులుగా పెట్టుకోవాలనుకుంటున్నారంటే అయితే ఆలోచిస్తారు. వీళ్ళు ఏంటంటే అరే మళ్ళీ ఎవరినైనా పెట్టుకుంటే మళ్ళీ ఒక నెత్తి నొప్పి ఉంటుందా అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు ఆలోచించరు. సరే, ఎవరు పెట్టుకున్నా వాళ్ళు అంటారు, మేము ఎవరం పెట్టుకున్నా హ్యాపీగా పని చేస్తాం, అలా అయితే ఏం లేదు అని చెప్తారు. అయితే సరేలే అనుకొని వాళ్ళు ఓకే అని వాళ్ళు ఎవరైనా మేము చేయగలుగుతాం, ఎవరమైనా మేము చేస్తాము అనే ఒక పనితోనే అట్లనే సరే అనుకొని వాళ్ళు ఉంటారు. అది భలే అనిపించింది నాకు. ఓకే, చేస్తాం, మేము ఎవరమైనా చేస్తాం పని అని అనుకున్నప్పుడు సిద్ధు, సోనియాని తీసుకుంటారు. సిద్ధు, సోనియా ఎందుకంటే మాకు వాళ్ళు మాకు పనులు చేయమంటే అరే మేమా అని వాళ్ళు కూడా చాలా ఫన్నీగా, ఎంత ఫన్నీగా అంటే సిద్ధు, సోనియా వాళ్ళు కూడా చాలా ఫన్నీగా చేస్తారు. కనుక సిద్ధు వాళ్ళు ఫన్నీగా ఉన్నారు కాబట్టి సిద్ధు అయితే సోనియా సరే ఇంకా వాళ్ళ సామాన్ అంతా ఎక్కువ రూమ్లకు వాళ్ళు ప్యాచప్ అయి 6th room క్లోజ్ చేసేసారు. హరీష్ వాళ్ళ రూమ్ క్లోజ్ చేసి లాక్ చేసేసి ఏమని చెప్తారు అలా చేసేస్తారు. అది భలే అనిపించింది, చాలా ఫన్ అనిపించింది. సిద్ధు వాళ్ళు పాయింట్ నిజంగా నాకైతే భలే అనిపించింది. ఎంత జోక్ అనిపించింది అంటే ఏంద్రబాబు వీళ్ళ ఫన్ ఇంతగానో జోక్ చేస్తున్నారు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. సోనియా వాళ్ళని చూస్తుంటే ఇంకా వాళ్ళు అందరూ చేసిన ఆడ మహేష్, శాండ్రా ఇద్దరు ఏడుస్తుంటారు. నిజం పాపం వచ్చి వీళ్ళు కూడా మాట్లాడే బాధ్యత వాళ్ళది, కానీ వాళ్ళు మాట్లాడరు. అదొకటే నాకు నిజంగా వాళ్ళకు నచ్చని అదొకటే. అరే మాట్లాడితే ఏం పోతారు నాయన, మాట్లాడితే మీకు ఏమన్నా కొంపలు ఆరిపోతున్నాయి, వచ్చి మాట్లాడాలరా నాయన మీరు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది నాకైతే. మాట్లాడితే ఏం పోతుంది, కొంప రాలిపోతున్నాయి, కొంపలు కూలిపోతున్నాయి, అంత ఓవరాక్షన్ ఎందుకు అని ఒక థాట్ అయితే అనిపించింది. నిజంగా భలే ఆడుతున్నారు వాళ్ళ ఆటలు అయితే. గేమ్స్ వీళ్ళంతా ఆడుతున్నారు. ఓకే, వాళ్ళని ఎవరికి ఆపర్చునిటీస్ ఇస్తలేరు కాబట్టి ఆపర్చునిటీస్ అని అంటారు. ఇంకా వాళ్ళందరూ కూర్చొని కళ్యాణ్ వసంతి వచ్చి వాళ్ళందరూ కూర్చొని సరే మహేష్ ఆడుతున్నాం, నటరాజ్ మాస్టర్ అంటారు. అరే మాట్లాడతారు, కనిపించినప్పుడు మాట్లాడాలి వాళ్ళ దగ్గర అని మాట్లాడతారు. ఆసియా, నూకరాజు, కళ్యాణ్, వసంతి వీళ్ళందరూ చాలా ఫన్నీగా గోల్డెన్ కపుల్స్ని సేవకులుగా ఎంచుకోవడం ఇవన్నీ అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నూకరాజు కూడా అంజలి, పవన్ కూడా ఇంకా అంజలి, పవన్ వాళ్ళు కూడా ఓకే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ప్రియాంక, అంజలి అక్క మనం గేమ్ ఇంకా మంచిగా ఆడాలి, మనం ఫస్ట్ పొజిషన్ కోవాలని ప్రియాంక, అంజలి వాళ్ళ రూమ్లో కూర్చొని మాట్లాడతారు. వెనక
ఇంకోటి సోనియా సిద్ధు అదే అంజలి పవన్కి సేమ్ మార్కులు వచ్చాయి కదా, ఎవరో ఒకరు డమ్లో ఉండాలి, ఒకరు ఆడుండాలి. అంటే సోనియా సిద్ధు వాళ్ళకేమో రూమ్ ఇస్తారు, వీళ్ళేమో డమ్లో ఉంటారు. డ్రమ్ రూమ్ ఏమంటారు, ఆ రూమ్లో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఆ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రూమ్లో ఉండాలని అనుకుంటారు. అంటే అనుకోరు, ఓకే వాళ్ళు ఓకే అంటే ఉంటాం, లేకపోతే లేదు అని ఒక థాట్లోనే ఉంటారు. థాట్లోనే ఉన్నప్పుడు మన ఎవరు పవన్ అంజలి లేదు వాళ్ళకి ఇస్తామంటే అప్పుడు సోనియా ఫుల్ ఏడుస్తుంటుంది. పాపం సోనియా ఏడుస్తుంటే, నిజంగా సోనియా ఏడుస్తుంటే నేను నా కూతురు అని ఎందుకు అనుకున్నా, ఎందుకే ప్రతిదానికి ఎందుకు ఏడుస్తా చెప్పు, ఏడవకు నువ్వు నా కూతురు కదా అందుకే అని చెప్తుంది. అది భలే అనిపించింది ఆ విషయాన్ని. ఇంకా రూమ్ తీసుకున్నాక సిద్ధు కళ్యాణ్ వాళ్ళు సేవకులు కాబట్టి పనులు చేస్తుంటారు. అయితే రూమ్ ఊడవడం అట్లాంటి నేను ఊడుస్తుంటే కళ్యాణ్ నేనే ఊడుచుకుంటా, మరి ఇంత ఈ పనులు అయితే ఈ పనులు కూడా ఏం చేయని అంటారు. అది ఊడుస్తా అని చెప్తారు. భలే అనిపిస్తుంది. ప్రియాంక శివ్ వెనక నీకు గిఫ్ట్ ఇవ్వాలి అని చాలాసార్లు అనుకున్నా, గిఫ్ట్ ఇవ్వలేకపోయాను ఆ విషయానికి అంటారు. వెనక సోనియా సిద్ధు కూడా గిఫ్ట్లు ఎవరిస్తారు ఫస్ట్ ఓకే పిలిచి మీరు గిఫ్ట్ మీరు ఇస్తారా లేకపోతే మీ పార్ట్నర్ ఇస్తారా ఆ గురించి మాట్లాడతారు. అయితే ఫస్ట్ నాకు గిఫ్ట్ అయితే ఫస్ట్ ప్రియాంకనే ఇస్తుంది, నేను తీసుకుంటాను, అదే నాకు గిఫ్ట్ అని అంటారు. సోనియా సిద్ధులో సోనియా గిఫ్ట్లు ఇస్తానంట, సిద్ధు తీసుకుంటాడంట. అదే అంట జాను గిఫ్ట్లు ఇస్తాడంట, మన భాను తీసుకుంటాడంట. అదే అదే అంట. తర్వాత మన ఎవరు నటరాజ్ మాస్టర్ ఇస్తాడంట, మన నీతు గారు గిఫ్ట్స్ తీసుకుంటారంట. నటరాజ్ మాస్టర్ ఇస్తే నీతు గారు తీసుకుంటారంట. కానీ నీతు గారు ఏమీ ఇయ్యరంట. అట్లా అంజలి పవన్లోనే అంజలి గిఫ్ట్స్ ఇస్తారంట, మహేష్ శాండలోనే శాండల్ గిఫ్ట్స్ ఇస్తారంట, మహేష్ తీసుకోవడం. అట్లా దాంట్లోనేమో బ్రెడ్ గిఫ్ట్స్ ఇస్తాడంట. నూకరాజు దాంట్లోనే నూకరాజు ఆసియా గిఫ్ట్స్ ఇస్తాడు, నూకరాజు ఇయ్యాడు. సంధ్య వాళ్ళు వెనక కళ్యాణ్ వసంతిలో కళ్యాణ్ గిఫ్ట్స్ ఇస్తాడు, వసంతి తీసుకుంటుందంట. అలా అన్ని గిఫ్ట్స్ అయినాక ఇంతవరకు మీరు మీ పార్ట్నర్స్కి గిఫ్ట్స్ ఇవి ఇచ్చారు కదా, ఇప్పుడు మీ పార్ట్నర్స్కి ఓకే మీరు అందరు బయటనే ఉండాలి, ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వని వాళ్ళు బయట ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది అది ఇవ్వాలి అని చెప్తారు. అది భలే అనిపించింది. గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్తారు, అది సూపర్ నైస్. అయినాక గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పినప్పుడు వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏమేమి చేస్తారు చెప్తారు ఒక నిమిషం. అందరు గిఫ్ట్స్ అంటే పార్ట్నర్స్ ఇక్కడనే ఉండాలి, వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చినా కూడా ఊహ కూడా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అట్లా చేస్తారు. అది భలే అనిపించింది. అదే వాళ్ళకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అంటారు. అది ఎలాంటి క్లూ ఇవ్వకుండా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అంటారు. గిఫ్ట్స్ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళందరూ ఎలాంటి రూల్స్ లేకుండా గిఫ్ట్స్ తీసుకుంటారు. అందరు గిఫ్ట్స్ల గురించి వాళ్ళ పార్ట్నర్స్ గిఫ్ట్స్ గురించి ఆలోచించి గిఫ్ట్స్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చింటారు, ఏదేది ఇచ్చింటారు అని ఒక థాట్ ఉంటుంది చూడు. అలా వాళ్ళ పార్ట్నర్స్ ఏ గిఫ్ట్ తీసుకుని ఉంటారని ఒక థాట్తోన వాళ్ళు గిఫ్ట్స్ అన్నీ అంటే గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళందరూ అటు మళ్ళీ మహేష్ రాక మహేష్ ఓకే చెప్పారు. అయినాక అందరు అంటే అందరూ చూడాలి, చూసి ఏ గిఫ్ట్ ఇచ్చింటారని వాళ్ళకు ఇప్పుడు ఉంటుంది కదా, ఏ గిఫ్ట్ ఇచ్చింటారని వాళ్ళు అలా ఏ గిఫ్ట్ ఇచ్చింటారని వాళ్ళు చూడాలి. అంటే 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 గుర్తుపట్టాలి, ఎవరు గెస్ చేయాలి. గెస్ చేసినప్పుడు ఫస్ట్ ప్రియాంక వాళ్ళు చేస్తే ప్రియాంక వాళ్ళు గెస్ చేయరు, సోనియా కరెక్ట్గా గెస్ చేస్తారు, జాను వాళ్ళది కూడా గెస్ చేయరు, చూడొచ్చు కదా అని సీరియస్ అంటారు. నీతు నటరాజు వాళ్ళు కూడా చేయరు, అంజలి పవన్ వాళ్ళు కూడా చేయరు, సాండ్రా వాళ్ళు చేస్తారు, ఆసియా వాళ్ళు ఓకే ఆసియా కూడా గెస్ చేస్తుంది, సంధ్య వాళ్ళు చేయరు, కళ్యాణ్ కూడా గెస్ చెయ్యడు. కళ్యాణ్ గెస్ చెయ్యడు. పోయినాక మనం గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు ఒక లెటర్స్ కూడా రాయమంటారు, లవ్ లెటర్ అట్లా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు లవ్ లెటర్ అట్లాంటివి రాయమని చెప్తారు. అది భలే అనిపించింది. లెటర్ రాయమని చెప్తారు, నాకు లెటర్ రాయమని చెప్తారు అది బాగుంది, కానీ కొంచెం గలీజ్ అనిపించింది. ఏంటంటే మన నటరాజ్ మాస్టర్ నీతు గారు బ్లడ్తోన ఐ లవ్ యూ కన్నా అనేది రాయడం అది నాకు తప్పు అనిపించింది. ఎందుకు బ్లడ్తోన అట్లా రాయడం, ఆల్రెడీ మిషన్ మీద ఆడ కుట్టుంది కానీ అది టీషర్ట్ ఇస్తారు కానీ ఆ టీషర్ట్ అట్లా ఇవ్వద్దంట, అది అంటే గుర్తుపట్టొద్దని ఆ విషయానికి
గుర్తుపట్టొద్దు అని అంటారంట. ఆ గుర్తుపట్టొద్దు అన్నందుకు అది ఇదేముంది, నాకేం లేదు, నాకేమి ఇవ్వలేరు అది ఇదని, నాకు ఈ 18 ఏళ్ళకి ఆమె బ్లడ్తో నాకు ఇచ్చింది అది గొప్ప అంటారు. ఇప్పుడు చూసిన ఈ నిబ్బీలు అందరూ ఏం చేస్తారంటే గిఫ్టుల కోసం వీళ్ళు అలానే చేసి బ్లడ్లతో రాసి పంపిస్తే చాలా టూ మచ్ ఉంటుంది కదా మాస్టర్. ఎందుకు మాస్టర్ అట్లా చేస్తారు మీరు? ఎందుకు ఎందుకు అని అనిపించింది నిజంగా. ఎందుకు మీరు ఇలా చేయకపోయింటే బాగుండే కదా అనిపించింది. నీతో లవ్ లెటర్ కూడా రాస్తారు. లవ్ లెటర్ నాకు ఇవ్వలేరు, నేను వాళ్ళే రాస్తారు లవ్ లెటర్స్ కూడా. ఆ లవ్ లెటర్స్ కూడా నాకు మంచిగా అనిపించాయి, నిజంగా మంచిగా అనిపించాయి. అందరూ లవ్ లెటర్ రాస్తారు. తర్వాత ఓకే నీతు వాళ్ళు అది చేశారు. తర్వాత భాను జాను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పెళ్ళికి వాళ్ళ నాన్న వచ్చి ఒకటి ఏంటంటే కాళ్ళు కడిగి, వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు కడిగి ఉండేది ఉండేదంట. కానీ కాళ్ళు కడిగేలంట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్న ఉన్నప్పుడే బ్రోకెన్ ఫ్యామిలీ అంటే విడాకులు తీసుకున్నారు. ఏదైందో తెలియదు కానీ వాళ్ళ విడాకులు అట్లనే ఏం లేదు కానీ ఇంకా వాళ్ళు ఇంకా కలిసి లేరంట. కలిసి లేరు కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు కామన్గా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిసి లేరంట. కలిసి లేనప్పుడు ఇంకా అయితే వాళ్ళ నాన్న గురించి తెలుసుకొని వెళ్ళిపోదామని అనుకుంటే వాళ్ళ నాన్నని తోలుకొని వద్దాం అనుకుంటే వాళ్ళ నాన్న తోలుకొని రావాలని ఒక కోరికతోనే జాను అనుకుంటే 2021లోనో 2022లోనో వీళ్ళు పోతే 2016లోనే వాళ్ళ డాడీ చనిపోయినట్ట. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటే అది అమ్మ చాలా బాధ అనిపించింది. ఆ ఒక డయాగ్రామ్ వేసిన అది బాగా అనిపించింది. తర్వాత కళ్యాణ్ని చూసి నాకు ఒక్కోసారి చిరాకు పుడుతుంది. ఏంటి ఆయన టీషర్ట్ ఇప్పి అది వేసుకుంటారు అనుకో, అది ఇప్పేసి ఆయన ఆ షర్ట్ లేకుండానే అది చేసుకోవడం నాకు తప్ప అనిపించింది నిజంగా. ఓకే అది వాళ్ళకి మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ బయట చూసే వాళ్ళకి ఇదేంద్ర బాబు రోతలాగా ఉంది అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. శివ్ ఒక లెటర్ ఇచ్చి అదే లెటర్ రాసి మంచిగా చెప్తుంటాడు. వసంతి వాళ్ళకు కూడా అదే చెప్తారు. అంజలి పవన్ వాళ్ళు, మన మహేష్ సాండ్ర వాళ్ళందరూ చెప్తుంటారు. నాకు భలే అనిపించింది నిజంగా. ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.